చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇది, ఒకసారి చూడండి. సో 1100 కోట్ల పిఎఫ్ స్కామ్ జరిగింది. ఎక్కడ ఇది? అవుట్ సోర్స్ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ ఏదైతే ఏజెన్సీలు ఉన్నాయో మొత్తం ఈ పిఎఫ్ స్కామ్ యొక్క విలువ 1100 కోట్లట. ఒకసారి దాని గురించి డీటెయిల్గా మనం మాట్లాడదాం. ఉద్యోగుల సొమ్మును పక్కదారి పట్టించినటువంటి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు, ఉద్యోగుల సొమ్మును పక్కదారి పట్టించినటువంటి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు, ఆడిటింగ్, ఆధార్ సీడింగ్లో బయటపడ్డ భాగవతం, రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసినటువంటి వందలాది ఏజెన్సీలు, అప్రమత్తమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నటువంటి పిఎఫ్ కమిషనర్కు సిఫారసు అంటూ చూస్తాం. సో అసలు ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు వద్రో ముర్రో అంటూ, సో ఈ అవుట్ సోర్స్ సంబంధించినటువంటి లక్షలాది మంది ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నారు. దయచేసి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు అక్రమాలకు, అవినీతికి అడ్డగా మారుతూ ఉన్నాయి. సో దానివల్ల అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సరైనటువంటి జీతాలు రాక, సకాలంలో జీతాలు రాక మరణాలు సంభవిస్తూ ఉన్నాయి, ఆత్మహత్య చేసుకుంటా చెప్పేసి మొర్రో అని మొత్తుకుంటా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నట్టు? సో ఏజెన్సీలు 1100 కోట్ల పిఎఫ్ స్కామ్ చేసినాయట. ఇప్పటిదాకానేమో అవి ఆ పిఎఫ్ స్కామ్ పక్కన పెట్టండి, ఎవరైతే అవుట్సోర్స్ ఉద్యోగులకు సంబంధించినటువంటి జిఎస్టీ విషయంలో స్కామ్ జరిగింది, అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి ఆ జీతభత్యాలను ఇవ్వాల్సింది, సరైనటువంటి జీతాలు ఇవ్వాల్సింది దానికి తక్కువగా ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగినాయి. సో ఇప్పుడు మళ్ళీ కొత్త స్కామ్ వస్తూ ఉంది. సో ఏజెన్సీలలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందనే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఏజెన్సీల అక్రమ భాగవతం బట్టబయలింది. వేలాది మంది ఉద్యోగుల భవిష్య నిధికి ఎసరు పెడుతూ వందలాది ఏజెన్సీలు సాధించినటువంటి పిఎఫ్ స్కామ్ 1000 కోట్లు దాటింది. అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ఏకంగా 1100 కోట్లకు పైగా పిఎఫ్ నిధులు దారి మళ్లించినట్లు ప్రభుత్వం ఆడిటింగ్తో పాటు ఆధార్ సీడింగ్ పరిశీలనలో వెలుగు చూసింది. ఉద్యోగులకు చేరాల్సినటువంటి సొమ్మును ఏజెన్సీలు సొంతానికి వాడుకోవడంతో పాటు బోగస్ ఉద్యోగుల పేరుతో ప్రభుత్వ ఖజానా కొల్లగొట్టినట్టు తేలింది. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులపైన, అదేవిధంగా ఏజెన్సీలపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రాంతీయ పిఎఫ్ కమిషనర్కు సిఫారసు చేసింది. సో ఏం లేదండి, ఇప్పుడు ఏజెన్సీలు అన్నీ ఉన్నాయి కదా, అందరు కలుస్తారు, భారీ డిమాండ్, భారీ డబ్బులు ఆఫర్ చేస్తారు, ఆ తర్వాత కేసు ఉండదు, ఏముండదు. ఇప్పుడు ఏదో సిఫారసు చేసిరు కానీ దాని తర్వాత అన్ని ఏజెన్సీలన్నీ కలిసి ఒక బల్క్ అమౌంట్, కంఫర్టబుల్ అమౌంట్ ఎవరికో ఇస్తారు, అది కేసు సమసిపోతుంది. ఇది 100% నిజం. ఎవరికి ఒక్కడికి కూడా శిక్ష పడదు, ఒక ఏజెన్సీ మీద కనీసం చర్యలు తీసుకోరు, ఆ ఏజెన్సీల రద్దు ఉండదు, ఏమి ఉండదు, వాటి బ్లాక్ లిస్ట్ కూడా పెట్టరు. అది కన్ఫర్మ్ గుర్తుపెట్టుకోండి, వీళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు వీళ్ళకి. సో వేతన స్లాబ్ల సార్లుగా దగా. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలు, ఏజెన్సీల ద్వారా సుమారు 1,60,000 మంది అవుట్సోర్స్ ఉద్యోగులు విధుల్లో కొనసాగుతున్నారు అనేది మనందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ 1,60,000 కాదు, ఇంకా చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. అవన్నీ లెక్క తెలియట్లేదు, లెక్క తెలిస్తే ఇంకా చాలా విషయాలు ఉంటాయి. సో వీరిలో 60% పైగా అసలు పిఎఫ్ ఖాతాలు లేకపోవడం లేదా జమ కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. నిబంధనల ప్రకారం బేసిక్ వేతనం 15,600 రూపాయలు ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి తరపున ఏజెన్సీకి ఈపీఎఫ్ 2,028, ఈఎస్ఐ 507, ఏజెన్సీ కమిషన్ 624, జిఎస్టీ 3,300 కలిపి మొత్తంగా 22,136 రూపాయలు చెల్లిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ కలిపి చెల్లిస్తుంది. కానీ ఇక్కడ ఏమైతే తెలుసా, చూడండి ఒకసారి. ఉద్యోగి జీతం నుంచి పిఎఫ్ 1,872 12%, ఈఎస్ఐ 117 కోత విధిస్తూ నికరంగా 13,611 రూపాయలు మాత్రమే చేతికిస్తున్నారు. అది ఇక్కడ తెలియని లెక్క. సో ఇక్కడ అదేవిధంగా బేసిక్ వేతనం 19,500 ఉన్న ఉద్యోగిపై ప్రభుత్వం 26,979 రూపాయలు వెచ్చిస్తుంటే ఉద్యోగికి పిఎఫ్ 1,800 కట్ చేసుకొని నికరంగా 17,000 రూపాయలు ఇస్తున్నారు. ఇక్కడనేమో ఇవ్వాల్సింది 2,028 అయిందే, ఇక్కడ ఇస్తున్నది 1,872. సో ఇట్లా ఈఎస్ఐ ఎంత 507 ఇవ్వాలి, కానీ ఇక్కడ ఎంత 117 రూపాయలు. సో ఆ తర్వాత ఏజెన్సీ కమిషను, జిఎస్టీ ఇవన్నీ కూడా మళ్ళీ యాడ్ అయిపోతాయి వాళ్ళకి. అంటే ఒక్కొక్క ఉద్యోగి మీద ఎంత కమిషన్ పెడుతున్నా చూడండి, 500, 400, ఆ తర్వాత 1,000 రూపాయలు వేసుకోండి, 1,000 రూపాయలు 1,600, 1,600 నుంచి 3,000, అంటే 4,600. అంటే ఒక్కొక్క ఉద్యోగి ఒక్కొక్క ఉద్యోగి నుంచి మినిమం 5,000 నుంచి 10,000 రూపాయలు. అంటే ఎంత పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందో ఒకసారి గమనించండి. సో ఇట్లా మొత్తానికి ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో 100 కోట్ల మేతట 1,60,000 మంది ఉద్యోగులు ఉన్నారు కదా, అవుట్సోర్స్ 1,60,000 కాదు, ఇంకెక్కువ ఉంటారు.
సో అది లెక్క లేదు, ఆ లెక్క సరి లెక్క తీస్తే తెలుస్తుంది. సో వేతన బడ్జెట్ పరిశీలిస్తే ప్రభుత్వం ప్రతి నెల ఒక ఉద్యోగిపై స్లాబ్ల ఆధారంగా 22,000 నుంచి 31,000 వరకు వెచ్చిస్తుంటే ఏటా మొత్తం అవుట్సోర్సింగ్ వేతనాల బిల్లే 4,500 కోట్లకు పైగా దాటుతుంది. ఇందులో పీఎఫ్ జమ కానీ 60% పైగా ఉన్న ఉద్యోగుల ప్రాథమిక లెక్కలు తీస్తే 15,600 బేసిక్ పొందే ఒక ఉద్యోగి ఏటా జమ కావాల్సినటువంటి పీఎఫ్ నిధులు దాదాపు 46,800 రూపాయలు తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఎవరి అకౌంట్లో పోతున్నాయి? ఈ ప్రకారం బాధితులకు సంబంధించి ఏజెన్సీలు ప్రతి నెల దారి మలుస్తున్న పీఎఫ్ మొత్తమే 31 కోట్లు పైగా ఉండగా ఏడాదికి ఈ దోపిడీ 370 కోట్లకు పైగా ఉందట. అంటే ఇప్పటి వరకు దాదాపు 1,100 కోట్లకు పైగా జరిగిందనేది ప్రాథమిక అంచనా. ఇంకా పెరిగేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. 100% పెరుగుతుంది, నో డౌట్ అలా. గోస్ట్ ఉద్యోగుల దందా కట్ట చర్యకు ప్రభుత్వ సిఫారసు. మరి ఏం సిఫారసు చేస్తుందో, ఏం కట్ట చర్యలు తీసుకుంటో చూడాల్సిన అవసరం అవుతుంది. ఏజెన్సీ రద్దుతో ఉద్యోగులకు భారీ లబ్ధి. అదే మొత్తుకుంటాం ప్రతిసారి కూడా, ఏజెన్సీ రద్దు చేయండి నాయనా అని చెప్పేసి మొత్తుకుంటాను. దానికి ఒక కార్పొరేషన్ పెట్టండి, లేకపోతే ఇండివిజువల్గా ప్రభుత్వం నేరుగా కాకుండా ఒక న్యూట్రల్గా బాడీతోటి పెట్టండి, చాలా అద్భుతంగా ఉంటాం కూడా చెప్పాం క్లియర్గా. మరోవైపు మధ్యవర్తులుగా ఉన్నటువంటి ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీల వ్యవస్థను పూర్తిగా రద్దు చేస్తే ఉద్యోగుల జీతాలు పెరగడమే కాకుండా ప్రభుత్వ ఖజానాకు కూడా లబ్ధి చేకూరుతూనే గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏజెన్సీ వ్యవస్థ రద్దు అయితే ఏజెన్సీ కమిషన్ 4%, దానిపై విధించేటువంటి 18% జీఎస్టీ భారం తప్పుతుంది. దీనివల్ల 15,600 రూపాయల బేసిక్ వేతనం ఉన్నటువంటి ఉద్యోగికి ఏజెన్సీ ద్వారా ప్రస్తుతం 13,611 మాత్రమే చేతికి వస్తుండగా ఏజెన్సీ రద్దు అయితే ఏకంగా 17,000 రూపాయలు వస్తాయి. ఈ 17,000 రూపాయలతో కుటుంబం గడుస్తుందా అండి? 13,000కి గడవదు, 15,000 గడుస్తుందా? గడవదు. అది పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సో దీనిపైన రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. అవుట్సోర్సింగ్ ఏజెన్సీల వల్ల అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో, ఎంత నష్టపోతున్నారో ఒకసారి గమనించండి. ఇప్పటికైనా తేరుకొని ఆ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ఏవైతున్నాయో వాటిని రద్దు చేసి, మరి వాళ్ళు ఏదైతే డిమాండ్స్ అడుగుతున్నారో ఆ డిమాండ్ను నెరవేర్చే విధంగా మీ ప్రయత్నాలు ఉండాలని చెప్పేసి కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను.